భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ అరాచకాలు ఆగడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థులను బెదిరించి దాడులు చేసి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. సుభాష్ నగర్ గ్రామ పంచాయతీలో సిపిఐ అభ్యర్థి మీద దాడి చేసి నామినేషన్ పత్రాలు చించేశారు. అటు టేకులపల్లి మండలంలోని చుక్కలబోర్డు రైతు వేదిక నామినేషన్ కేంద్రం బీఆర్ఎస్ బలపరిచిన కోయగూడెం సర్పంచ్ అభ్యర్థి పూనం కరుణాకర్పై ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తమ్ముడు దాడికి పాల్పడ్డాడు. తీవ్ర పదజాలంతో దూషించి కొట్టడంతో పాటు చంపుతారని బెదిరించినట్టు బాధితుడు పూనం కరుణాకర్ చెప్పారు. బీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేశాను సర్పంచ్గా. అయ్యేసరికి ఇక్కడ లైన్లో ఉన్నాను. లైన్లో ఉంటే నా వెనక వార్డు మెంబర్లని బెదిరించేసి వెనక పంపించేశారు. మొత్తం కోరం సురేందరు, ఉమా నన్ను కొట్టారు. వచ్చి కొట్టి అరే నువ్వు ఏంద్రా రాజకీయం, నీ దొంగ రాజకీయం చేస్తాను వారు అనేసి బెదిరించి బయటికి రారా చూసుకుంటాం, నువ్వు బయటికి వెళ్ళు చంపుతాం అనేసి బెదిరించారు. అక్కడే ఉన్నారు బయట గంటన్నర ఉన్నారు నా కోసం వెయిటింగ్ చేశారు. నేను నన్ను లోన్నే ఉంచారు వాళ్ళు. సార్ వాళ్ళు మీరు ఇక్కడ ఉండండి, లోన్ ఉండండి, మీరు కంప్లీట్ పెట్టండి అనేసి చెప్పేసరికి నేను ఆగాను. ఆ తర్వాతకి వాళ్ళు వెళ్ళిపోయాక మేడం వాళ్ళకి కాల్ చేశాను, మీరు అక్కడే ఉండండి మేము వస్తున్నాం అనేసి పోలీసు వాళ్ళకి 100 గేడ కొట్టేశారు. వాళ్ళ వల్ల మా స్వామికి ప్రాణహాని ఉంది, చంపేస్తామంటున్నారు. నువ్వు ప్రచారం చేయడం అట్లా చేస్తావు చూస్తారా, బయటికి రారా అని మాట్లాడుతున్నారు.